కామారెడ్డి జిల్లా శివాయపల్లిలో మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు స్వామి బదిలీని నిలిపివేయాలని గ్రామస్తులు విద్యార్థులు ఆందోళన చేశారు. గతంలో డిప్యుటేషన్పై ఆ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడికి మరొక పాఠశాలకు బదిలీ చేశారు. తమ సహకారంతోనే పాఠశాల స్వామి అన్ని హంగులతో తీర్చిదిద్దారని చెప్పారు. తమ పిల్లలు ప్రైవేటు పాఠశాలకు పంపించకుండా తీర్మానించి ఈ పాఠశాలకే పంపిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామంలోని పాఠశాలలు ఇంత తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు స్వామి మళ్ళీ తమ పాఠశాలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. అందుకోసం జిల్లా కలెక్టర్ను, ఎమ్మెల్యేను, డిఈఓలను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు వారు తెలిపారు. ప్రైవేట్ అలవాటు పడి మొత్తానికి గవర్నమెంట్ స్కూలే లేకుండా పోయింది. 7 years మొత్తం స్కూలే కంప్లీట్గా బంద్ ఉండే. తర్వాత అందరూ విలేజర్స్ అనుకొని మేము అనుకొని కలెక్టర్ గారు, అప్పుడున్న కలెక్టర్ జితీశ్వీ పాటిల్ గారితో కానీ, అప్పుడున్న ఎమ్మెల్యే గబ్బా గోవర్ధన్ సహకారంతో కానీ పోయి స్కూల్ రన్ చేయడం జరిగింది. అందరికీ విలేజర్స్ అందరు కోఆపరేట్ చేస్తూ ఇప్పటిదాకా మంచిగా స్కూల్ సక్సెస్ఫుల్గా నడిచింది. ఇంతకుముందు సామి సార్ను ఎంఈఓ గారు తీసుకొచ్చి ఇల్లు తిప్పి ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ స్టార్ట్ చేసిన దాన్ని ఇలా బ్లాంక్ స్టాండింగ్లో ఆయన ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు ఆయనకు డిప్యుటేషన్ తలమర్ల పోస్టింగ్ ఉంటే మాకు డిప్యుటేషన్ ఇచ్చి స్టార్ట్ చేసిరు. ఈ 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిచింది. ఇప్పుడు మాకు గవర్నమెంట్ పోస్ట్ లేవు కాబట్టి గవర్నమెంట్ పోస్టులు వచ్చేంత వరకు ఈ సామి సార్ని మాకు లాంగ్ స్టాండింగ్లో పొందుతి